లార్జ్ కానీ మనకు తీసుకున్నాడు ఊరికే కామెడీగా అయినందుకు కూడా ఎందుకు వెండి ఫుల్ వెండి పైన పైన సైడ్ అన్నారా ముందుకు మీరు పేపండి సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి కెమెరా సార్ ఒకసారి బాబు అదే పడుతుంది జై పుత్త నరసింహారెడ్డికి జై పుత్త నరసింహారెడ్డికి జై అదే ఖర్చు కదా కొడుకు అది కింద అందులో అంటే చేతులు మీ కొడుకు ముందు రావునా చేస్తాను
నేను ఇంత ఫోన్ కలుసుకోండి. బొచ్చు తీస్తే బాగా కొట్టే కాదు, కలుసుకోండి. నువ్వు కానీ చెప్పులు ఇచ్చిపోడు చెప్పులు ఈరోజు మన చింతకొండ గ్రామం నందు నాగరాజు గారు స్విమ్మింగ్ పూలు, చిన్న కాన్ఫరెన్స్ హాలు, 2 బెడ్రూమ్లు ఇవన్నీ ఇక్కడ ఏదైనా బర్త్డే పార్టీలు కానీ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుని కానీ పిల్లలకు ఈత ఆడడానికి కోసం చిన్న స్విమ్మింగ్ పూల్ ఒకటి, పెద్దోళ్ళు చేయడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యుగంలో అంటే వచ్చే రోజుల్లో అందరూ కూడా స్విమ్మింగ్ మీదనే ఎక్కువ మంది చేయాలన్నది కూడా ఉంది. దానికి మన ప్రాంతంలో చేయడం వల్ల కొంచెం అభివృద్ధి జరుగుతుంది. ఇంకా చేయాల్సింది కొంత ఉందని చెప్పినాం. చేస్తే తప్పకుండా నీకు ఈ ప్రాంతం అంతా బాగా డెవలప్ అయిపోతుంది. అందరూ కూడా టౌన్కు దగ్గరలో ఉండేది మీది ఒకటే, ఇప్పుడు అతి దగ్గరలో ఉండేది ఒకనివే కాబట్టి ఇప్పుడు తప్పకుండా నీ గారికి వచ్చే వాళ్ళు వస్తారు. అంటే వస్తారు, ఉంటాను నేను పిల్లలందరూ కూడా. ఇప్పుడు మనకు ఉండేది కడపలో అక్కడ ఒకటి ఉంది, ఆఫీసర్స్ క్లబ్లో ఉన్నట్టుంది ఒకటి. ఆఫీసర్స్ క్లబ్ పోతా అంటారు, ఆడ రష్ ఉంది కాబట్టి ఇటు బయట వాళ్ళందరూ కూడా అందరినీ రాలేరు. ఆఫీసర్స్ క్లబ్లో తప్పకుండా మనకు వస్తుంది. మంచిగా డెవలప్ చేయండి, మంచి చెట్లు వేయి, చుట్టుకారము బాగుంటుంది. చెట్లు వేసేసి నీడ కూడా ఉంటే వాళ్ళకు అంటే ఆ పక్క తప్ప స్విమ్మింగ్ పూల్ దగ్గర చుట్టుకారంలో చెట్లు వేసేస్తే నీడ ఉంటే కానీ వచ్చిన వాళ్ళకి కూర్చునే వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచిగా ఉంటారని చేస్తూ అందరికీ నాగరాజు గారికి హ్యాపీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా శుభదినం. మా అయ్యగారు వచ్చిన దానికి మేము చాలా పాదాభివందనాలు. ఈరోజు మా అయ్యగారు వచ్చిన వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ దయచేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. చిన్నగొండ మండలము, మూలవంక, కడప. చింతకొండ పంచాయతీ ఇప్పుడైనా మళ్ళీ మనం ముందుకు పోతాం. ఓకేనా? ఓకే ఓకేలేనా? సైడ్ ఉంటారు ఒకరుండండి, ఓకేనా? మంచి శుభదినం. ఎందుకంటే చింతకొండ పంచాయతీ చింతకొండ మండలంలో మన నాగరాజు అని మంచి స్విమ్మింగ్ పూల్, మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ప్రజలకు సౌకర్యార్థం, యువకులకు కానీ మిగతా పెద్దవాళ్ళకి కానీ 2 సపరేట్గా స్విమ్మింగ్ పూల్ కట్టడం మనందరికీ శుభసూచకంగా భావిస్తున్నాం. మన మండలంలో చింతకొండ మండలం ప్లస్ చింతకొండ పంచాయతీ శుభసూచకంగా భావిస్తున్నాం. ఆయన మా ఇట్లా పెద్ద ఒకసారి ఓపెనింగ్ పిలుద్దామనడం, దానికి మేము స్పందించి ఆయన అడగడం, ఆయన సరళే అనడము, ఆయన రావడం, ఓపెనింగ్ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం.
ఈరోజు ఆయన కొన్ని సలహాలు సూచనలు చేసాడు, కొంచెం తెలిస్తే బాగుంటుంది, ఇటు చేయండి ఇటు చేయండి ఆయన పెద్ద అని చెప్పడం, అవి పాటించి ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇంకా కొంచెం ప్రజలకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆహ్లాదకరంలో స్విమ్మింగ్ పూల్ సౌకర్యవంతంగా వచ్చేది ఎండలకాలం వేసవికాలం దాదాజీ బాగుండవా వేసవికాలంలో ఇది బాగా అప్పుడు మేము పిల్లప్పుడు బావుల్లో ఈత ఆడుతున్నాం, ఇప్పుడు కూడా బావులు ఉన్నాయి చుట్టుపక్కల, బావుల్లోకైనా ఇది మంచి ప్రదేశంలో మంచి శ్రేయస్కరంగా ఉండి ఆయన మనందరికీ ఆరోగ్యాన్ని పెంచేదానికి ఈ స్విమ్మింగ్ పూల్ బాగా దోహదపడతామని, ఈ ఏరియా వాళ్ళకి అందరికీ దోహదపడతామని మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కూడా మన డైనామిక్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారి పుట్టినరోజు కేక్ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరనే ఆయన మనందరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కట్ చేయడం, 43వ పుట్టినరోజు మన డైనామిక్ లీడర్ ఆయన అంతర్జాతీయ స్థాయిలో మంచి కంపెనీని తీసుకురావడం, గూగుల్ కంపెనీ కానీ ఇంకోటి కానీ తీసుకురావడం, ఆయన పుట్టినరోజు ఈరోజు మనం ఘనంగా తెలుగుదేశం కుటుంబం. ముందుగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ శుభదినము. ఎందుకంటే ఈరోజు మా యొక్క జాతీయ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ బర్త్డే కేక్ కటింగ్ చేసి అందరము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ లీఫ్ మినీ రిసార్ట్ను మా మిత్రుడు నాగరాజు గారు సీకిదిన్న మండలం సీకిదిన్న గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి మా ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఉత్తా నరసింహారెడ్డి అన్న గారు ఇక్కడికి వచ్చి గ్రాండ్గా ఓపెన్ చేయడము, అదేవిధంగా మా సీకిదిన్న గ్రామము ఎంతో డెవలప్మెంట్కు ఇదొక రిసార్ట్ సెంటర్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడికి నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి గతంలో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనేది లేకుండా ఉండింది సీకిదిన్న గ్రామంలో. ఇప్పుడు మా మిత్రుడు ఏర్పాటు చేయడం వల్ల నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ పూల్లో ఆహ్లాదకరంగా స్విమ్మింగ్ నేర్పించుకుంటే పిల్లలకు వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఇక్కడ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.